దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా 91వ కీర్తన 5వ వచనం నుంచి నేను చదువుతాను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చుచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ 91వ కీర్తనలో మనం చూస్తే దగ్గర దగ్గర 16 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నుంచి 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాల్లో 3 చోట్ల చూడండి. 6వ వచనంలో మనం చూస్తే చీకటిలో సంచరించే తెగులు, ఇది రెండవది. మొదటిది 3వ వచనంలో ఉంటుంది. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడంట. రెండవదిగా చీకటిలో సంచరించే తెగులు కూడా, చీకటిలో సంచరించే తెగులు మన దరి చేరదని దేవుడు మాట్లాడుతున్నారు. కింద 10వ వచనంలో కూడా ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదంట. 3వ వచనంలో, తర్వాత 6వ వచనంలో, 10వ వచనంలో. ఎందుకు ఇన్నిసార్లు ఈ తెగులు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, మనం ఇప్పుడు భూమి మీద ప్రస్తుతం మనం చూస్తే బయట 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి తగ్గిపోయింది. మరలా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. కొత్తగా చెప్పడం కాదు కానీ అది బయట కదులుతుంది, సంచరిస్తుంది. ఏంటిది అంటే JN1 కరోనా, కోవిడ్ మరలా సంచరిస్తుంది. జాగ్రత్తగా ఉండమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము దేవుణ్ణి ఆశ్రయించాం. దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని తన రెక్కలతో కప్పడమే కాకుండా వేటగాడు వేస్తున్నటువంటి ఉరిలో మనము చిక్కుకోకుండా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడంట, కాపాడతాడంట. హల్లెలూయా. అంతేకాకుండా బయట సంచరిస్తున్న నాశనకరమైనటువంటి తెగులు, నాశనం చేసేది తెగులే కదా, చీకటిలో సంచరించే తెగులు. ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం భయపడకూడదు. ప్రతిరోజు దేవుడు మనకి అభయం ఇస్తుంటాడు. ఏమని? భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని. కానీ మనం మనుషులం కదా, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా భయపడతామా లేదా చెప్పండి? ఏదో ఒక సందర్భంలో, అది అనారోగ్యమే కావచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మనకి భయం వేస్తుంది. ఏమన్నా చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి దేవదూతలు కనపడతాయి, దెయ్యపు శక్తులు కూడా వారికి కనపడతాయి. చిన్న బిడ్డలకి, పుట్టిన పిల్లలకి, చిన్నపిల్లలకి దేవదూతలు కనపడతాయి, దేవుణ్ణి చూస్తారు వాళ్ళు, దెయ్యాలను కూడా వాళ్ళు చూస్తారు. కొన్నిసార్లు మనకి ఏమైనా ఆకారాలు కనపడ్డాయి అనుకోండి, వెంటనే మనం భయపడతామా లేదా? ఇప్పుడు బయట చీకటి ఉంది, బయటికి మనం ఈ లైట్లు లేకుండా బయటికి వెళ్తున్నాం అనుకోండి, దారిలో ఏమన్నా సడన్గా ఏమైనా కనపడితే వెంటనే మనకు భయం వేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? భయపడద్దు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఈ రాత్రి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బయట సంచరిస్తున్నటువంటి ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మన కుడి ప్రక్క 7వ వచనంలో చూస్తే, మన ప్రక్క 1000 మంది పడినా, మన కుడి ప్రక్క 10,000 మంది కూలినా కూడా అపాయము మన దరి చేరదంట. కొన్నిసార్లు కొంతమంది ఏమన్నా కళలు వచ్చినాయనుకోండి, కీడుకు సంబంధించినవి, నెగిటివ్ కళలు వచ్చినాయి అనుకోండి, వెంటనే భయపడుతూ ఉంటారు, అది జరుగుతుందేమో అని. కానీ అది సాతాను చూపించిన
సాతాను చూపించింది అనుకోండి, మనకు భయం వేస్తుంది. ఒకవేళ అది దేవుడు చూపించాడు అనుకోండి, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ కీడుని, ఆ అపాయాన్ని తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తాడంటే ఈ అధ్యాయంలోనే ఉంటుంది, 14వ వచనంలో ఉంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అబ్రహాముకి లోతు గురించి, లోతు సొదొమ గొమొర పట్టణమంతా నాశనం అయిపోతున్న ఆ విషయము, ఆ సంగతి అబ్రహాము దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు దేవుడు వెంటనే అబ్రహాము ఆ కీడు జరగకూడదని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. మీకు తెలుసు కదా, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే మాటికి అడుగుతుంటాడు. ఒకసారి చూద్దామా ఆ వచనం చూసి తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆదికాండం, మాటికి దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు. అంటే ఆ కీడు లోతు కుటుంబానికి సంభవించకూడదు అని, లోతు కుటుంబం నాశనం అయిపోకూడదని మరలా అబ్రహాము లోతు విషయం పదే పదే అడుగుతున్నప్పుడు 50 మంది ఉన్న యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడినెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయదు అనెను. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైన ఈ వచనాలన్నిట్లో చూస్తే 50 మందిని ఉన్నా రక్షిస్తావయ్యా అని అడుగుతాడు అబ్రహాము దేవునితో. 50 మంది ఉన్నా రక్షిస్తావంటే 50 మంది ఉన్నా రక్షిస్తాను. మరలా నువ్వేమనుకోవద్దు, మరలా 40 మంది ఉన్నా రక్షిస్తావా? 40 మంది ఉన్నా రక్షిస్తాను. 30 మంది ఉన్నా రక్షిస్తావా? 30 మంది ఉన్నా రక్షిస్తాను. 20 మంది ఉన్నా కాపాడతావా? 20 మంది ఉన్నా కాపాడతాను. చివరిసారిగా 10 మంది ఉన్నా కాపాడతావా అయ్యా? 10 మంది ఉన్నా నేను కాపాడతాను అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒకటి నెగిటివ్ కలగాని, ఏదన్నా కీడుకు సంబంధించినది ఏదైనా చూపిస్తే మనం దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అది జరగనీయకుండా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనంలో 11వ వచనంలో మనం చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా, హల్లెలూయా. మన మార్గాల్లో మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో మనల్ని కాపాడటానికి దేవుడు తన దూతల్ని పంపిస్తాడంట. తన దూతలకి ఆల్రెడీ ఆజ్ఞాపించేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము వెళ్తున్నప్పుడు దేవదూతలు మనకి ముందుగానే వెళ్తూ ఉంటాయంట, మార్గం అంతా సరళం చేస్తూ ఉంటాయంట. ఎందుకు అంటే దేవుడు ముందుగానే వాడికి చెప్పేశాడు. ఏమని చెప్పాడు? ఆయన నిన్ను గూర్చి తన దూతల్ని ముందుగానే ఆయన ఆజ్ఞాపించేశాడు. ఏమని? మనల్ని కాపాడడం కోసం ముందుగానే వెళ్ళమని. కింద వచనంలో చూస్తే, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ కీర్తన అంతటిలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, వేటగాడు వేస్తున్నటువంటి ఊరిలో దేవుడు మనల్ని చిక్కుకోనీయకుండా మనల్ని విడిపిస్తాడు. రెండవదిగా నాశనకరమైన తెగులు. ఇంకో తెగులేంటి? చీకటిలో సంచరించే తెగులు. మనల్ని ముట్టకుండా, మన గుడారాన్ని ఏ తెగులు ముట్టకుండా దేవుడు కాపాడుతానని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రక్క ఎంతమంది పడినా, మన కుడి ప్రక్క 10,000 మంది కూలినా కూడా మన యొద్దకి అపాయం రాదంట. హల్లెలూయా. మనం ధైర్యంగా ఉండాలి.
భయపడకుండా ధైర్యంగా దేవుని మాటని పట్టుకొని ముందుకు మనం అడుగులు వేయాలి. హల్లెలూయా. దేవుడి చిన్ని మాటలు మన హృదయములో, మన వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్.